Hello friends, welcome back to my channel. This is Kiran. This is a vlog about some places in Delhi. My plan is to move to Red Fort because it is 4 kilometers from railway station, and India Gate also 6 kilometers from Red Fort. So I'm going to Red Fort. అలా 4 కిలోమీటర్స్ వచ్చేసరికి మనకు కనిపించిందండి గురుద్వార్. అండ్ ఇట్ ఈజ్ గురుద్వార్ శ్రీగంజ్ సాహిబ్ ఢిల్లీ. అండ్ మనకి అక్కడ నుంచి రెడ్ ఫోర్ట్ కనిపిస్తుంది. దానికన్నా ముందు గురుద్వారం చూడండి ఎంత బాగుందో. మనం స్ట్రైట్గా చూస్తే మంచులో రెడ్ ఫోర్ట్ కనబడుతుందండి. చూసారా, నాకైతే క్లియర్ కనబడుతుంది, బట్ వీడియోలో అంత క్లియర్గా వచ్చిందని అనుకోవట్లేదు, బట్ మీకు కనిపిస్తుంది చూడండి. అండ్ ఆ రిక్షా తిన్నంగా చూస్తే మీకు కనిపిస్తుందండి రెడ్ ఫోర్ట్ మంచులో. అండ్ అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. టెంపుల్ కూడా చాలా బాగుందండి, ఇది కూడా టెంపుల్. అండ్ మీకు కనబడుతుంది చూసారా, అదే రెడ్ ఫోర్ట్. మనం అలా ముందుకు వెళ్ళిపోదాం రెడ్ ఫోర్ట్ దగ్గరికి. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడ్ ఫోర్ట్, లాల్ కిలాల్. లాల్ అంటే రెడ్, కిలాల్ అంటే ఫోర్ట్. సో టోటల్గా లాల్ కిలా. అండ్ ఇదిగోండి రెడ్ ఫోర్ట్ దగ్గర నుంచి. అండ్ దానికన్నా మీకు బాగా చూపిస్తాను. అక్కడ చూసారా ఎంత బాగా కనబడుతుందో రెడ్ ఫోర్ట్. అండ్ అప్పుడే సన్ రైజ్ అవుతుంది. సన్ రైజ్లో రెడ్ ఫోర్ట్ని చూస్తే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ దాని దగ్గరికి వెళ్ళి కానీ చాలా ప్రశాంతంగా ఉంది, బట్ లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది. కానీ ప్రొటెస్ట్లు అవి అవ్వడం వల్ల ఆ రెడ్ ఫోర్ట్ లోపలికి పంపించట్లేదు ఫ్రెండ్స్. అండ్ భారీగా పీఎస్ఎఫ్ ఇంకా సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నాయి, అండ్ ఆర్మీ ఫోర్సెస్ కూడా ఉన్నాయండి. లోపలికి అయితే పంపించినట్ట, ఎందుకంటే ప్రొటెస్ట్ అవ్వడం వల్ల. ప్రొటెస్ట్ లాగే వరకు లోపలికి పంపించినట్టు అండి. సో నేనైతే లోపలికి వెళ్ళలేదు, నేను బయట నుంచి చూసాను. అక్కడ సెల్ఫీ వీడియో తీసుకున్నాను ఫ్రెండ్స్. అది డిఫరెంట్గా ఉంది చూడండి. నేను కెమెరా కింద పైకి లేపానంటే రెడ్ ఫోర్ట్ కనబడుతుంది, నేను కనబడుతాను. అండ్ చూడడానికి చాలా బాగుంది, సో అలా రికార్డ్ చేశాను. సో ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఫుల్ ట్రాఫిక్లో నడుచుకుంటూ వచ్చినామండి ఇండియా గేట్కి. అండ్ ఇండియా గేట్ దగ్గర పవర్ చాలా పెరుగుతున్నాయి, సో స్లో మోషన్లో రికార్డ్ చేశాను చూడండి. ఇండియా గేట్ కూడా క్లోజ్ చేశారండి, ఎందుకంటే ప్రొటెస్ట్ వల్ల అంట. అండ్ అది కూడా చూడలేదు. నెక్స్ట్ మండే వెళ్తాను. అండ్ అలా మెట్రో ఎక్కుదామని చెప్పి వచ్చానండి. మెట్రోలోకి వచ్చాను. అండ్ చూడడానికి చాలా అందంగా ఉంది. మన దగ్గర కార్డు ఉంటే అక్కడికి వెళ్ళి కార్డు దగ్గర పెడితే చాలా లోపలికి వెళ్ళిపోవచ్చు, లేదంటే కౌంటర్ దగ్గర కార్డు తీసుకోవాలండి. కార్డు తీసుకొని లోపలికి వచ్చేయచ్చు. నేను లోపలికి వచ్చాను. అండ్ లోపల నుంచి తీసాను, పైకి ఎక్కాను. మెట్రో స్టేషన్కి వచ్చాను. మెట్రో స్టేషన్ లోపల ఇదిగోండి ట్రైన్ ఆల్రెడీ అటుపక్క కాకుంది, ఇటుపక్క ట్రైన్ వస్తుంది అనమాట. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ మనం పెద్దగా వెయిట్ చేయక్కర్లేదండి. 5 మినిట్స్కి ట్రైన్ అయితే వస్తూనే ఉంటుంది. అలా ట్రైన్స్ అయితే అస్సలు ఖాళీగా ఉండవు. అండ్ ఈ ట్రైన్ వెళ్ళిపోయిందా, అండ్ వెంటనే అలా ఇంకో ట్రైన్ వస్తుంది ఇటువైపు. ఎవ్రీ 5 మినిట్స్కి మెట్రో రైల్ ఉంటుంది. అదిగోండి మాటల్లోనే వచ్చింది. అండ్ అది రాగానే డోర్స్ ఓపెన్ అవుతాయండి. నేను మెట్రో ఎక్కడం ఫస్ట్ టైం అండి. అండ్ మెట్రో లోపల అనమాట చాలామంది, మరి అంత రష్గా లేదు, బట్ పర్వాలేదు. నేను మెట్రో నుంచి దిగిపోయాను. చూడండి డోర్ ఎలా క్లోజ్ అవుతుందో. అదిగా డోర్ క్లోజ్ అయిపోయింది వెనకట్ల. సో అలా మెట్రో ట్రైన్ ఎక్కి జర్నీ చేశానండి. అండ్ ఇప్పుడు ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది చూడండి, అలా వెనకాల నుంచి వెళ్ళిపోతుందండి ట్రైన్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకో ట్రైన్ వస్తుంది అటుపక్క నుంచి. వెళ్ళిపోయింది, అది వచ్చింది.
మీకు చూడండి కనబడుతుంది ఆ ట్రైన్ ఆగ్గానే లోపలికి వెళ్ళి ఎక్కుతారు అని చెప్పి. చాలా స్లోగా నేను ఆగడం, కానీ వెళ్ళడం మనం చాలా స్పీడ్గా వెళ్తుంది. చూడండి ఆ కిటికీ నుంచి చూస్తే మనకు కనబడుతుంది డోర్ ఓపెన్ అయింది, ఒక లేడీ ఎంటర్ అయింది. అండ్ 5 minutes ఉంటుందండి. అండ్ మళ్ళీ ఇది మెట్రో లోపల అనమాట, నేను వెళ్ళినప్పుడు తీసింది. చాలా అంటే చాలా బాగుందండి మెట్రో జర్నీ, ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఇదిగోండి, ఇది మ్యాప్ అండి, ఆ ట్రైన్ అలా వెళ్తుందని చెప్పి ప్రతి స్టేషన్లో ఇది ఉంటుందన్నమాట. మనం చూసుకొని మెట్రో ఎక్కడమే. మనం దిగాలంటే సైడ్ స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ నుంచి అలా దిగేస్తే కిందకి వెళ్ళిపోతామండి. అండ్ మనకి మెయిన్ ఇదిగోండి ట్రావెల్ కార్డ్, మెట్రో కార్డ్ ఉండాలి. కార్డు ఉంటే ఈజీగా అయిపోతాయి పనులన్నీ. నేనైతే కిందకి వచ్చాను, సో ఇంకా స్టెప్స్ ఉంటే మనం ఇంకా అలా కిందకి వెళ్ళిపోతే సరిపోతుందండి. అండ్ ఓకే, ఆఫ్టర్నూన్ లంచ్ అని చెప్పి వచ్చాను. లంచ్లో పెద్దగా తినడానికి ఏం లేవు, అక్కడ రోల్స్ ఉన్నాయి. ఆ రోల్ ఏంటంటే డిఫరెంట్గా ఉంది, సో ట్రై చేశాను, బాగానే ఉందని. ఎగ్ రోల్ మధ్యలో నూడిల్స్ ఇచ్చాడు. అండ్ ఇది బాద్రలేని సిటీ అండి, ఇది ఢిల్లీకి హర్యానాకి మధ్యలో బార్డర్. ఇక్కడ ప్రొటెస్ట్లు అవి అవుతున్నాయి. రైతులైతే ట్రాక్టర్ వేసుకుని తెగ తిరిగేస్తున్నారు, బికాజ్ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారండి. అండ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ వీడియో అండి. And thanks for watching. Please hope you all subscribe, share and keep liking. Thank you all friends.